హిజ్కియా అనబడిన రాజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. తన ప్రజలందరినీ కూడా పరిశుద్ధమైన దేవుని మార్గంలో నడిపిస్తూ వాక్యానుసారంగా జీవింపజేస్తున్నాడు. ప్రతిరోజు కూడా హిజ్కియా ఉదయకాలమే తన అధికారులందరినీ పిలిపించి దేవుని మందిరములోకి వెళ్ళి అక్కడ సంచారం చేస్తూ దేవుని మందిరములో ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ దేశమును పరిపాలించే విధానం గురించి ఆలోచన చేసేవాళ్ళు. అందువలన దేవుని కృప హిజ్కియా దగ్గర పనిచేస్తున్న అధికారులందరిపైన ఉండింది. అధికారులందరూ కూడా హిజ్కియాకు లోబడేవాళ్ళు, హిజ్కియా దేవునికి లోబడేవాళ్ళు. అయితే ఈ ప్రార్థనలు చేసుకునే ఈ రాజు ఈ ప్రజల జీవితాల్లో ఒకరోజు అకస్మాత్తుగా ఒక ప్రమాదం మీదికి వస్తూ వచ్చింది. ఆ ప్రమాదం ఏంటంటే పొరుగు దేశంలో ఉండే సెన్హెరీబు అనబడిన రాజు వీరి మీదికి దండయాత్ర చేయడానికి వచ్చాడు. అతను అనేకమైన దేశాలను జయిస్తూ వీరి దేశాన్ని కూడా జయించడానికి వచ్చినప్పుడు మీరు లొంగిపోండి అని మాట్లాడి తన సైన్యాధిపతిని పంపించి ఉన్నాడు. అప్పుడు సైన్యాధిపతి రకరకాలుగా నిందించి అవమానించి బాధ పెట్టాడు హిజ్కియాను, హిజ్కియాతో ఉన్న ప్రజలందరినీ కూడా. అప్పుడు హిజ్కియా తన ప్రజలకు ధైర్యం చెప్తా ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుడు మన పట్ల ఉన్నాడు, మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీరు ఆ రాజుకు భయపడవద్దు. అప్పుడు ఆ యొక్క పొరుగు దేశపు శత్రువైన రాజు మాట్లాడే మాట ఏంటంటే, ఇతర దేశాల దేవతలు ఏమన్నా వాటిని రక్షించారా? మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని మీ రాజు చెప్తున్నాడు. అతని మాట అస్సలు మీరు నమ్మొద్దు, వినొద్దు అని అధైర్యపరిచే మాటలన్నీ కూడా ఆ రాజు యొక్క సైన్యాధిపతి వినిపిస్తూ వచ్చాడు. అనేకమైన పత్రికలు కూడా పంచారు. దేవునికి వ్యతిరేకమైన పత్రికలన్నీ కూడా రాసి పత్రికలు కూడా ఈ యొక్క హిజ్కియా ప్రజల మీదకి పంపించేసి వారిని అధైర్యపరుస్తూ భయపడుతూ వచ్చారు. భయభ్రాంతులు అయిపోయారు ప్రజలందరూ కూడా. అయినను హిజ్కియా ప్రభు సన్నిధిలో వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ సేవకుని చెప్తున్నాడు, అయ్యా మాకు చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ప్రజలకు ధైర్యం లేకుండా పోయింది. శత్రువు అయిన వ్యక్తి నా ప్రజలకు ధైర్యం లేకుండా అనేకమైన మాటలు విసురుతూ ఉన్నాడు. ఆ మాటల వల్ల నా ప్రజలకు ధైర్యం చెడిపోతూ ఉంది. దేవుడు చేసే గొప్ప కార్యాలు వారు ఏమాత్రం గుర్తు చేసుకోవడం లేదు, భయపడుతున్నారు. గనుక ఈ సమయంలో మీరు దేశం కొరకు, ప్రజల కొరకు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రవక్త అయిన యెషయాతో చెప్పినప్పుడు వెంటనే ఆ సేవకుడు ప్రభు మందిరంలో మోకాలుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవుడు ఒక మాట ఇచ్చాడు, హిజ్కియా ప్రజలని, దేశాన్ని నేను రక్షిస్తానని చెప్పు అని చెప్పేశాడు. వెంటనే యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తానని సెలవిచ్చాడు. నువ్వు ఇక భయపడకు, ప్రజలకి ఈ మాట చెప్పేసి అనగానే చాలా సంతోషంతో వెళ్ళి తన ప్రజలందరికీ కూడా ఈ శుభవర్తమానం చెప్పాడు. అప్పుడు ప్రజలకు ధైర్యం వచ్చింది. ప్రజలు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ప్రభువుని భయపరుస్తున్నారు, అనేకులు ప్రార్థనలో ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజు రాత్రి యెహోవా దూత పరలోకములో నుండి దిగి వచ్చి 1,85,000 యుద్ధశూరులు వారందరినీ కూడా ఒకే ఒక దూత వచ్చి రాత్రికి రాత్రి పూర్తిగా హతమార్చి వెళ్ళిపోయాడు. ఉదయకాలము సెన్హెరీబు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి తన దేవతా గుడిలో పూజలు చేస్తూ ఉన్నప్పుడు తనకు ఉన్న 3 కుమారులు చాటుగా వచ్చి అతన్ని కొట్టి చంపేశారు. 2 పారిపోయారు, ఒకడేమో ఆ రాజు స్థానంలో రాజ్యం వెళ్తూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. 1 పేతురు 3వ అధ్యాయం 12 నుంచి 14 వాక్యాల వరకు మనం చూసినట్లయితే
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నీతి నిమిత్తము హాని చేసేవారు నీ మీదికి వచ్చినా, కీడు చేసేవారు కీడు చేస్తున్నా వారి బెదిరింపులకు భయపడవద్దు.